ఇప్పుడు అన్ని తాకట్లు చెప్పాలి శాంతమ్మకు, లేనిపోయి మరి చెప్పాలి. అన్ని తాకట్లు చెప్తే కానీ చెప్పినట్టు వినరు. అన్ని తాకట్టు చెప్పాలి శాంతమ్మకు. ఏందమ్మా ఆలోచించుకుంటా కూర్చున్నావు? ఏం చేయమంటున్నావు అమ్మా? మా కోడలు తెల్లారినాక లేవదు. లేచిందంటే ముఖం గడవకనే ఇంత లోచడు షా తాగుతుంది, మళ్ళా పోయి పండుకుంటది. శాంతమ్మ అన్ని పనులు నేనే చేసుకోవాలి. గింత ఇల్లు ఇయ్యరు. తమాషగా తింటది పంటది, అన్నం అయినాక చూస్తుంది. అది నచ్చకపోతే అదోటి ఇదోటి చేసుకొని తింటది. తినిపోయి మళ్ళీ అంటది. శాంతమ్మ అట్లా కూడా దొరికింది నాకు. ఏమో మాకేమో అట్లా అనిపించగా. నువ్వు ఏడ చూసావమ్మా? నువ్వేం పైన నేనేం కిందనాయ్. నువ్వు చూసినావు ఇంకా భలే సపోర్ట్ ఇస్తున్నావే. అంతేనా? మరేంది ఇక చూసినావా శాంతక్క? ఆ పెద్ద మనిషి అయింది, ఆమెకు తెలివి లేదు పాడలేదు. ఇంట్లో జోలు తీసుకొచ్చి బయట చెప్పుకుంటారమ్మా. నేను బయటికి వెళ్ళినానే నిన్ను కూసబెట్టి అన్నీ చెప్తుండే. ఎవరి పరువు పోతుంది? మాదే కదా. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడే అనుకోకూడదా అమ్మా? పెద్ద మనిషి ఇప్పుడు ఇవన్నీ కాదని నేను ఎలగొడితే ఎటుపోద్దమ్మా? ఎవరు లేరు, నేనేనాయే. అన్నీ నేనే అడ్జస్ట్ కావాలి. ఏం చేయాలిగా? కోడలు బిడ్డ అనుకోవే తల్లి అంటే అనుకోదాయే. ఇదే తంతు, రోజు ఇదే సకదనం. ఇక శాంతమ్మ నీదేం కదమ్మా, మేము వెనకటి జోలు చెప్పుకుంటున్నాము. శాంతమ్మ కాదా? శాంతమ్మ అవునవును వెనకటి జోలు చెప్పుకుంటున్నామమ్మా మేము. ఏదైనా నేను నమ్మాలి, ఇక తప్పదు. ఇప్పుడు ఆమెను చూసుకునే బాధ్యత నాకే ఉంది కాబట్టి ఏది చెప్పినా నేనే అడ్జస్ట్ అవుతా. ఏం చేయాలి మరి?